హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మెంతిపప్పు తయారు చేసి చూపించబోతున్నాను. ఇదైతే నాకు మా అత్త నేర్పించింది. పెద్దవాళ్ళందరూ చేసుకుంటూ ఉంటారు పల్లెటూరులో. ఈ మెంతిపప్పు చాలా కమ్మగా ఉంటుందండి. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఆ స్మెల్తోనే అన్నం అంతా తినేయాలనిపించే అంత టేస్ట్ అయితే ఉంటుంది. నా పెళ్ళైన తర్వాత నేను ఇది మా అత్త దగ్గర అయితే నేర్చుకున్నాను. ఇది మీకు కూడా చూపిస్తే యూజ్ అవుతుందనేసి ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాము. ఒక కప్పు కందిపప్పు తీసుకోండి. ఇవి 150 గ్రామ్స్ ఉంటాయి. కొద్దిగా చింతపండు, ఒక 2 ఇంచుల మైన చింతపండు తీసుకున్నాను. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కారానికి సరిపడా, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కరివేపాకు, వెల్లుల్లి నల్లకొట్టి అలా పోపులో వేసి పెట్టుకోండి. అలా నల్లకొట్టి పోపులో వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది పప్పుకి. అలాగే ఒక ఉల్లిపాయ గడ్డ పెద్ద సైజు తీసుకున్నాను. ఒక 5 టమోటాలు మీడియం సైజు, ఇది 1/4 కిలో వరకు ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఒక గరిటె ఆయిల్ అయితే వేసాను. ఇది 9 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసేసుకొని ఇవి బాగా చిటపటలాడాలి. అందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడే వేయించుకోవాలి. ఈ పప్పు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఒకేసారి ఇది పోపు పెట్టేసుకొని ఎనిపేసుకోవడమే. అంతేగాక టేస్ట్ కూడా భలే ఉంటుంది. ఇది పప్పు వేయించితే ఇంకో టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, డైలీ చేసే పప్పులాగా లేకుండా. ఈ విధంగా పప్పు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో దూరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కడే కానీ కందిపప్పు అనేది మాడకూడదు. అప్పుడప్పుడు అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. అప్పటికి మనకి అన్నీ కరెక్ట్గా అయితే వేగిపోతాయి. ఇప్పుడు ఒక 70% మనకి కందిపప్పు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసేసి వీటిని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. మనకి ఆ 30% కందిపప్పు వేగేలోపు మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చూడండి వేగిపోయాయి కరెక్ట్గా. కందిపప్పు కూడా మనకి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు ఇది వేగిన తర్వాత నీళ్ళు అయితే వేసుకోవాలి. నేను ఈ బుడ్డ మిరకాయలు వేసుకున్నాను. మీ దగ్గర పొడవ మిరకాయలు ఉంటేనే వేసుకోవచ్చు. ఇవైతే కొద్దిగా టేస్ట్ ఉంటాయండి ఈ బుడ్డ మిరకాయలు. నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళంతా ఇవే ఎక్కువ వాడుతూ ఉండేవాళ్ళు. నేను మార్కెట్లో ఇవి ఎక్కడున్నా కూడా అదే పనిగా తీసుకొచ్చుకొని మరీ వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ కందిపప్పు మునిగేంత వరకు ఇంకా కొద్దిగా పైకే వేసుకోండి నీళ్ళు. ఇది గట్టిగా ఉన్నా బాగుంటుంది, పలుచగా ఉన్నా కూడా బాగుంటుంది. పప్పు అనేది ఎలా ఉన్నా బాగుంటుంది, గట్టిగా అయినా పలుచగా అయినా కూడా. కొంతమంది గట్టిగా ఇష్టపడతారు, కొంతమంది పలుచగా ఇష్టపడతారు. మీకు ఎలా కావాలో దానికి తగ్గ నీళ్ళు అయితే వేసుకొని ఆ తర్వాత చూపించిన ఒక 5 టమాటాలు 4 భాగాలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసేయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేయాలి. అలాగే చింతపండు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను కొద్దిగా నీళ్ళు ఎక్స్ట్రా ఎందుకేమన్నానంటే మనకు మామూలుగా సాల్ట్ వేస్తే పప్పు అనేది ఉడకదంటూ ఉంటారు, అది నిజమే. అందుకని కొద్దిగా ఎక్స్ట్రా రానిచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 విజిల్స్ అయితే రాణించాలి. అప్పుడైతే ఉడుకుతుంది పప్పు. అప్పుడు పప్పు ఉడికేసరికి మనకి కొద్దిగా నీళ్ళు అనేది తగ్గుతాయి. మామూలుగా మనం 2-3 విజిల్స్ రాణిస్తాము. ఇప్పుడు 5 to 6 రాణించండి. అప్పుడు మనకు కరెక్ట్గా అయితే ఉడికిపోతుంది. అసలు ఆ విజిల్ వస్తుంటే నా స్మెల్ అనేది ఇల్లంతా ఫామ్ అయిపోతుందండి. అంతలా ఉంటుంది స్మెల్ అయితే. కడుపు నిండా అయితే అన్నం తినేస్తారు ఈ పప్పుతో. ఇది చపాతీలో కూడా బాగుంటుంది. చూడండి మనకి పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నాకు నీళ్ళు కూడా ఏం పెద్దగా లేవు, అక్కడికక్కడికే ఉన్నాయి కాబట్టి అలానే ఎనిపేస్తున్నాను. ఎక్కువ ఉంటే వంచుకొని తర్వాత పప్పులో వేసేసుకోండి, వేస్ట్ చేయకుండా. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా ఎనిపేసుకోవాలి. ఆల్రెడీ అది మెత్తగానే అయిపోయింది. 1 నిమిషం పాటు అలా ఎనిపేస్తే మనకి ఇంకొద్దిగా అయితే మెదుగుతుంది మెత్తగా అనేది. ఈ విధంగా అయితే పప్పు గుత్తితో ఎనిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. ఎక్కువ టైం కూడా పట్టదండి, అంత సులువుగా చేసేసుకోవచ్చు. కమ్మనైన మెంతిపప్పు ఈ విధంగా అయితే ట్రై చేయండి. దీనికి మెంతిపప్పు అనే పేరు ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇందులో మెంతులు కూడా యూజ్ చేయరు, మెంతాకు యూజ్ చేయరు, కానీ పేరు మాత్రం మెంతిపప్పు అని పెట్టేశారు. కానీ ఎలా పెట్టినా కూడా మన పెద్దవాళ్ళు ఆలోచించే పెట్టుంటారు కాబట్టి పప్పు అయితే చాలా సూపర్గా ఉంటుంది. మెంతిపప్పు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.